జిమ్నాస్టిక్ నేర్చుకుంటుండే, ఎక్సర్సైజ్ అయినది ఒక జిమ్ కూడా ఉండే. అప్పటి నుంచి నా దగ్గరికి వస్తుండే. అంటే నేనంటే చాలా అభిమానం ఉండే. నా ఎంబడి తిరిగిండు, నా ఎంబడి ఆయన తిరిగి తిరిగి ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు కదా, పోకపోతే ఇవాళ నా ఎంబడి కేసులలో ఉంటాడు. ఆయన లక్కీగా ఇండస్ట్రీలో దాసరి గారు పిలిచి ఆయనకు ఒక పొజిషన్ చూపించాడు. ఇప్పుడు ఆయనకు ఒక పొజిషన్ వచ్చినాక చాలా మందికి ఆయన దగ్గర అయ్యాడు. అవును, ఒక అన్నగా, అంటే చెప్తున్నా, ఒక అన్నగా అందరికి పరిచయం అయ్యి మూవీలలో కూడా ఎలాంటి యాక్టింగ్లు చేసి అందరికి ప్రజలకు దగ్గర అయ్యి సడన్లీ చనిపోయే వరకు చాలా మేము తట్టుకోలేదు మేము. ఎందుకంటే షూటింగ్ పోయి 2 గంటల రాత్రి వచ్చిన 3 గంటలకు ఫోన్ చేస్తున్నా, అన్న ఒక్కసారి రావా ప్లీజ్ అంటే, అంబర్పేట నుంచి ఫిలిం నగర్ వస్తుంటే కూర్చుంటుంటివి. తెలియదు ఎందుకు కూర్చున్నామంటే నడుస్తుండే, పొద్దున 5 గంటల వరకు నడుస్తుండే. అంత మంచి వ్యక్తి ఉండే, వ్యక్తిగతంగా ప్రేమ మనిషి, చాలా ప్రేమ మనిషి. నన్ను మాత్రం చాలా గౌరవిస్తుంది. ఆయన ఇంకోటి కూడా వినేవాళ్ళం, అంటే ఆయన చాలా మందికి సాయం చేయడానికి కారణం కూడా మీరు సాయం చేసే గుణం చూసే. సో మమ్మల్ని చూసి ఆయన నేర్చుకున్నాడు. ఇప్పుడు శాంతి ఉంది కదా, డిస్కో శాంతి గారు, ఈయన ఇచ్చిన అయ్యకపోయినా ఆమె చేయి చూసాను, అన్నయ్య అని పిలుస్తుంది ఇప్పటికి రాదు. ఆమె మాత్రం ఎవరైనా ఇట్లా వచ్చిరంటే తీసి 10,000 20,000 ఇట్లా ఇచ్చేస్తుంది. అంత మంచి మనిషి శాంతి. ఒక సొంత అన్నయ్యగా అన్నయ్య అని పిలుస్తున్నాను. ఇప్పటికి ఫోన్ చేస్తుంది నాకు, ఇలా ఉన్నావు అన్నయ్య, బాగున్నావు, ఒకసారి వచ్చి ఫోన్ చెప్తాను. పాపం దురోగం అయిపోయింది బాగా ఇంటికి. ఆయన ఎందుకంటే అంత తక్కువ ఏజ్లో చనిపోతాడని ఊహించలేదు. అవును, ఊహించుకుంటేనే మనకి ఇప్పటికి ఎఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మనుషులు పోతే గుండెలకి వెళ్ళిపోదు అది. అదే వేరే ఎవరైనా లైట్ తీసుకుంటాం మనం. ఆయన తలుచుకున్నప్పుడు కూడా చిరునవ్వే గుర్తొస్తుంది. అంతే. కొంతమందికి కొన్ని ఫిక్స్ అయిపోయింటాయి అలా. బాగా జోకులు ఎక్కువ చేస్తుండే. అవునా? నవ్విపించకం బాగా.